పెట్టి వెళ్ళిపోతే నేనేమన్నా అందునా ఫోన్ తీసేపెట్టిపోతే నేను చదువుకుంటా కదా, చచ్చిపోయాక నేను చదువుకుంటా కదా. నువ్వే యాదలని నాకు ఏమైనా ఉన్నదా? ఇన్ని రోజులకు యాదనవా, ఇప్పుడు నువ్వు చేస్తావా? ఇట్లా చేసుడు ఎంతవరకు న్యాయమమ్మ చెప్పు. నాకు ఏం న్యాయం చేస్తారో మీ కాలు మొక్కుతా, మీ దండం పెడతా, అందరికి నమస్కరిస్తున్నా. నా పోయిన బిడ్డను తిరిగి తెచ్చిస్తారా? లేకపోతే వాళ్ళు నలుగురు నాకు అప్ప చెప్తారా, ఊరి శిక్ష చేస్తారా? ఉత్తగీస పెడితే మాత్రం మంచిగా ఉండదు. ఉత్తగా ఇట్లా చంపుకుంటూ ఇవ్వాలి. నా కడుపుకోతే నా బిడ్డను చంపుకుంటూ పోతే రాష్ట్రం అంతా అట్నే చంపుకుంటూ పోతారు. 4 రోజులు జైలు ఉంటారు, 10 రూపాయలు మారేసి మళ్ళీ బయటకు వస్తారు, మళ్ళీ చంపుతారు, మళ్ళీ 10 రోజులు ఉంటారు జైలునే, మళ్ళీ బయటకు వస్తారు. ఈ పోలీస్ స్టేషన్లో రూల్స్ ఏమన్నా మంచిగా ఉందా? ఇయ్యాల చంపిన వాళ్ళని పొద్దుగానే చంపాలా, చేతికి దొరికినప్పుడే ఎప్పుడు దొరుకుతారో అప్పుడు వాళ్ళని కాల్చి లేకపోతే పొడిచి చంపాలా, లేకపోతే మా హాస్పిటల్లోకి అప్ప చెప్పాలా. మేమేందో మేము చూసుకుంటాం. మా పిల్ల ఎట్లా వేయిందో ఇది ఏ రకంగా వచ్చిందో వాళ్ళని ఆ రకంగా చంపాలని నేను కోరుకుంటున్నా. 2 రాష్ట్రాలకు మొక్కుతున్నా. కోట్ల మంది ఫోన్లు చేస్తుర్రమ్మా, కోట్ల మంది లైవ్లో వస్తున్నాయి ఇంటికి. నీ బిడ్డనికి ఇట్లా ఇంట్లో ఉండి నువ్వు ఎట్లా చంపుకున్నావు, నువ్వు ఒక మనిషివేనా అంటుర్రు నన్ను. ఆ రేవంత్ రెడ్డికి నమస్కారం, ఆ ఎంపీలకి నమస్కారం, అది కవితమ్మకు, చంద్రబాబునికి, పవన్ కళ్యాణ్ గారికి, సీతక్కకు, ముక్కోటి ఎక్కడెక్కడ మంది ఉన్నారో వాళ్ళొక దేవతల లెక్క నాకు నా బిడ్డకి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నా. ఇటువంటి నాకు వచ్చిన కట్టం ఎవరికి రావద్దు, వాళ్ళని నలుగురిని చంపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఏం చేస్తారో నా బతుకు మీ చేతులు ఉన్నది. మరి నేను చచ్చిపోవన్నా. మొన్న వేన ధరణ ఎత్తని పోతే ఏమంటారు, నేను శిక్షలు ఎత్తాం, చంపే హక్కు లేదు, శిక్ష మేము ఎత్తాం. మరి దీన్ని చంపే హక్కు ఏమున్నది? దీని కాలు గోరి పాటి కాదు వాడు అనంగా దీన్ని ఇసబెట్టిపోనుంటివి. నేను అనుకున్నా కదా, నేను బారేసుకుంటానా, చచ్చేదాకా యాదుకుంటా. నాకు ఎవరైనా సరే నచ్చకపోతే ఇసబెట్టి పోవాలా. ప్రతి అమ్మాయిని, ఏ అమ్మాయినా అస్సలు చంపద్దు. నీకు నచ్చలేదా, లొల్లైందా, గొడవైందా, అయిందా కాలేదా, నీకు ఏం మ్యాటర్, గింత మ్యాటర్లు కూడా నచ్చకపోతే ప్రతి ఒక్క మొగోళ్ళకి చెప్తున్నా, నేను ఇసబెట్టిపోవాలా. ఏ అమ్మాయిని చంపద్దు. ఆ అమ్మాయి ఎటన్నా బతుంది, అలా కుటుంబం అంటూ ఉంటుంది కదా. అది పంది కాదు, కుక్క కాదు, బజార్లో బతకదానికి కుటుంబం అంటూ ఉంటుంది. లేకపోతే ఏదైనా పని చేసుకొని తల్లిదండ్రులు లేకున్నా సరే ఒక్కదైనా బతుంది ఆడపిల్ల ధైర్యంతో. దయచేసి ఇటువంటి పిల్లల్ని నాసుంటి తల్లి కడుపు ఎవరైనా పిల్లల్ని చంపద్దు, భార్యలు చంపద్దు, లవులు వేయకూరి, చంపకూరి. ప్రతి ఒక్కరికి మొక్కుతున్నా. నాకు ఎంపీలు న్యాయం చేయాలని మొక్కుతున్నా, రేవంత్ రెడ్డి గారు న్యాయం చేయాలని మొక్కుతున్నా, పవన్ కళ్యాణ్ కూడా రావాలా. ఇక్కడ ఏరియాకి రావాలా. ఇక్కడ ఏరియాకి ఇవరికి రాలేరు వాళ్ళు. కేటీఆర్ కూడా మొక్కుతున్నా. నా ఆడబిడ్డ తెలంగాణ, ఇది తెలంగాణ గడ్డ. సంజీవ్ కుమార్ కూడా మొక్కుతున్నా. ఈ వీడియో అక్కడ మొదటిదాకా ఏరాలా, నా బిడ్డను పట్టించుకోవాలా. ఈ తెలంగాణ సైడ్, ఇక్కడ కొట్ల సైడ్ ఇవరికి మాకు న్యాయం చేయలేరు. ఇప్పుడైనా నా బిడ్డ వాళ్ళన్నా మరి నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నా. నా బిడ్డను బతికిరి, నన్ను బతికిరి. ఆ మ్యాటర్ ఏందో తెలంగాణ రూపం అంటే చూపించాలి. ఆంధ్రాలో ఇలా ఒక రోజు ఆంధ్రాలో ఒక పిల్లని చంపినంటే వెంటనే మర్డర్ చేస్తుర్రట. ఎంతమంది చంపిరో అంతమందికి ఉరిశిక్ష ఎత్తురట. ఆ దేశంలో ఉన్నది ఏంది న్యాయం, ఈ దేశంలో లేదేంది న్యాయం? అది కూడా ఊరే కదా, అక్కడ కూడా మనుషులే కదా. రూల్స్ ఇప్పుడు ఇక్కడ రూల్స్ మారాలా. ఆ రూల్స్ ఎట్లా మారాలంటే ఏ అమ్మాయిని చంపినా, మొగలను చంపినా, ఆడవాళ్ళని చంపినా, రేప్ చేసి చంపినా కానీ వాళ్ళని అదే రోజు నరికి పారేలా, నిలువెల్ల పిట్టలు పోసి అగ్గిపెట్టాలని నేను కోరుకుంటున్నా. ఇటువంటి అమ్మాయిలను చంపిన వాళ్ళని అసలే బతకనియొద్దమ్మా దయచేసి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను, రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రావాలా బరాబరి. ఆయన నాకు న్యాయం చేయాలా. ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఆడలకు చాలా న్యాయం చేస్తుండు. ఆయన అది ఆంధ్ర ఎక్కడ ఉన్నా కానీ ఇక్కడ శివాయిని మొక్కడానికి వస్తుండు, అంజనని మొక్కడానికి వస్తుండు. మాకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నా. నీ ఇంత అందగత్తి నాకు ఏడ దొరకాల, నా కడుపులో ఉట్టుకున్నదని నేను బతికించుకుంటా. ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నా. సీతమ్మ గారికి, కవిత గారికి, మెట్పల్లి ఎమ్మెల్యే గారికి, నరసింహరావు గారికి, వాళ్ళందరూ నా బిడ్డను పదే పట్టించుకోవాలా. నన్ను ఇట్లా ఇసబెట్టకుర్రి. నేను చచ్చిపోతా, నా బిడ్డ లేకపోతే నేను చచ్చిపోతా. ఏడ కోసుకుంటాను, నేను ఎమ్మెల్యే దగ్గరకు పోతా. వాళ్ళ నలుగురిని చంపుర్రి, నాకు న్యాయం చేయరు. నలుగురిని చంపితే నాకు మీరు న్యాయం చేసినట్టే. ఇక అలా నలుగురికి ఉరిశిక్ష చేస్తారా, మర్డర్ చేస్తారా? మీరు చంపకపోతే మాకు అప్ప చెప్పుర్రి, మేము చూసుకుంటాం. అది అలా నలుగురు నాకు అప్ప చెప్పుర్రి. వాళ్ళు నలుగురు కలిసి చంపిరమ్మా నా బిడ్డని. వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు సగం వీడికి వచ్చిన వాళ్ళు, వాళ్ళు 30, 40, 50, 60, 70 వేళ్ళకి వచ్చిన వాళ్ళు. దీనికి ఎంత వయసు ఉన్నది? తింపి కొడితే 10 కూడా 18 లేవు. ఈ చిన్న పిల్లని ఇప్పుడు పుట్టిన పిల్ల లెక్క. అంత పెద్ద తప్పు ఏం చేసింది? ఎవరైనా 10 మందిని చంపేసి వచ్చిందా? దీని కడుపులో పాప ఉండంగా ఫస్ట్ కడుపు తీసిండు. ఇప్పుడు దీంతో 3వ పానం ఇది. దయచేసి వాళ్ళని చంపాలని నమస్కారం చేస్తున్నా. వాళ్ళకు మరి ఉరి శిక్ష ఎత్తారా? శిక్ష మాత్రమే వేయకుర్రి. శిక్ష ఎత్తే మాత్రం మీ పాలకు దండం పెడుతున్న. శిక్ష ఎత్తే మాకు మనసు అంత ఉండదు. ఈ దేశానికి న్యాయం జరగదు. శిక్షలు వేయకుర్రి. నా బిడ్డని
బిర్రో వాళ్ళ నలుగురిని ఉరి తీసి చంపుతారా? మాకు అప్ప చెప్పు. అట్లా ఇప్పుడు రూల్స్ మార్చుకొని ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటారు, రూల్స్ లేదంటారు. ఈ నా బిడ్డ వల్ల రూల్స్ మాలు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు, నీ కూతురికి అపాయం ఉంది, జాగ్రత్త పడండి అంటున్నా కూడా మీరు ఇంకా నమ్మారు అసలు హరిబాబు? అంటే కాలు మొక్కుతుండు అంటే మొత్తం వాడు ఎక్కువ మాట్లాడాడు కదమ్మా. కొంచెం అని మాటలల్లా మనకు అని మాటలల్లా కొంచెమంతా తెలితే ఏర్పడుతుండే. కొంచెమంతా నీ బిడ్డ గిట్లా అంటుంది, గట్లా అంటుంది, నీ బిడ్డ నాకు వద్దు, నువ్వు మరి ఇంకా మరి నేను ఇంట్లోకి వెళ్ళిపోతా అన్న పట్టుదల మీద పూర్తి నాకు కక్కడు. ఏమయ్యా మరి ఉంటావా పోతావా, నీకు ఇష్టం లేకపోతేవో మాట నాకు అత్తమ్మ. మీరు ఎట్లా దొరకాలని నాకు, మీ యూట్యూబర్ ఎట్లా దొరకాలని నాకు, మీరు ఎట్లా దొరకాలి అత్తమ్మ? మీ ఇంట్లో వాడు నాకు అదృష్టం. నన్ను గింత గలిజిగాని మీరు చేసుకుర్రు అంటే నా 2 కాళ్ళ మీద పడి నీకు దండం పెడుతున్నా అత్తమ్మ. నువ్వు ఎట్లా దొరికినావు నాకు? నువ్వు బట్టలు ఎట్లా కొన్నావు నాకు? నా తల్లి వరకు ఒక షెడ్ కొనలే, ఒక కంగి కొనలే. నువ్వు ఇన్నిగానం కొన్నావంటే నిన్నిసే పెట్టిపోతాను అత్తమ్మ. నీ బిడ్డనిసే పెట్టిపోతాను. ఇదేం బలగం అత్తమ్మ? ఈ బలగంలో నన్ను వేసినావంటే, నన్ను చీర తీసినావంటే నువ్వు దేవతమని మొక్కిండమ్మా 50 సార్లు మొక్కిండు. ఎట్లా నేను అపార్థం చేసుకోవాలా? నా బిడ్డను కూడా నటించే లోపల దీన్ని కూడా ఏమనకపాయి. ఒక కట్నం కాడ అయితే బగ్గ రద్దు పెట్టిండు. నాకు దిక్కు లేదు. ఇప్పుడు పోయమంటే నేను ఏడికెళ్ళి పోయాలా? ముట్ట చెప్పినా లేదా? ముట్ట చెప్పిన మంద ముట్ట చెప్పిన ఇంకా పొయ్యి అని అంటే రూపాయలు పోయి అంటే ఈ రాష్ట్రం మీద ఎంతమంది లేరు నాశనం దిక్కులేని వాళ్ళు? అందరు ఉన్నోళ్ళు ఉన్నారా? ఉన్నోళ్ళు కోట్లు పోతారు, కోట్లు కాదు డాలర్లే పోతుర్రు. ఉన్నోళ్ళు ఉన్నంత పోతారు, లేనోళ్ళు లేనంత పోతారు. ఎంత పోతుంది అంత తీసుకోవాలా? లేకపోతే నాకు కట్నం బాగా కావాలంటే ఇసు పెట్టిపోవాలి. కానీ ఇసుంటి కలకల చెయ్యొద్దు. అసుంటి తల్లి ఉండద్దమ్మా. రూపాయలు ఫస్ట్ అడగచ్చినప్పుడే అన్నది ఎన్ని లక్షలు పోతారు, ఎన్ని లక్షలు, మా దగ్గర లక్షలు లేవమ్మా, పైసలు పిసలు అడగకు, అయినా మీ సంబంధం మాకు వద్దు. ఇగో నా పెద్ద కొడుకుకు 4 ఎకరాల పొలం ఇచ్చిర్రు, 50 లక్షలు పోసిర్రు. నా చిన్న నడిపి కొడుకుకు 20 లక్షలు పోసిర్రు, 5 ఎకరాల పొలం ఇచ్చిర్రు. గవర్నమెంట్ జాబ్లు. అలా పనులు లేవు, పాడలేవు, అడక తిని తిరుగుతున్నారు. పంచాయతీల పన్న ఏం పెళ్ళి ఏమన్నా వారెత్తాడేమో అని అలా సంకల పన్ను తిరుగుతారు.